పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help all the day, oh, the best book to read is the Bible. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీ 4:15. అందరు తీసినారా? ఓకే. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండటం మనం అన్ని విషయంలో ఎదుగుదాము. మరొకసారి, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండటం మనం అన్ని విషయంలో ఎదుగు. పరిశుద్ధాత్మ నడుపుదల కొరకు ప్రార్థన వాక్యానికి వెళ్తాం. సర్వకృపా నీకు దేవా, సర్వోన్నతులకు తండ్రి, అద్భుతకరుడవు, ఆలోచనకర్త అయిన దేవా, వర్తమాన భూత భవిష్యత్ కాలమునందు ఏకరీతిగా ఉన్న దేవుడవు, సర్వ సృష్టికి కారణభూతుడవు ప్రభువా, మరి ఉన్నవాడవును అనున్నటువంటి దేవుడవైనందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు తండ్రి, లోకములో అనేక మందిని పిలిచారు, ఏర్పరచుకున్న కొద్ది మంది మాత్రమే మీ సన్నిధానానికి తీసుకుని రాగలుగుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ కృప నుండి తొలగిపోకుండానట్లు స్థిరత్వం మాకు అనుగ్రహించండి, ఎదుగుదల మాకు అనుగ్రహించండి. వాక్యములోని గూఢార్థములతో మాట్లాడుతూ రండి, వాక్యములోని మర్మములు తెలియజేస్తూ రండి. మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి పరదేశములో మాకు ఇచ్చినటువంటి సంఘమును బట్టి మీకు స్తోత్రము, సంఘ సహవాసమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరినీ ముద్రించండి, స్థిరపరచమని వేడుకొంచున్నాం. ఈ యొక్క సాయంకాల సమయమున ప్రభువా, మరి మీరే మాట్లాడుతూ రండి. మీరు మాట్లాడకపోతే మేము అరిచి గీపెట్టినను వ్యర్థమే. ప్రభువా, మీ మెల్లని స్వరము వినగలుగుటకు సహాయం చేయండి. మా పాటలలో మీరు సహాయం చేశారు, అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యంలో ప్రభువా, మరి అయోగ్యని, ఎన్నిక లేనటువంటి, జ్ఞానము లేనటువంటి, ప్రభువా తెలివి లేనటువంటి, చదువు లేనటువంటి నేను ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం. విలువైన ప్రభువా, మరి శిలువ మీద కాల్చినటువంటి అమూల్యమైన శక్తివంతమైన మీ యొక్క రక్తమును ప్రోక్షించుకొనుచున్నాను తండ్రి. మీరే మాట్లాడండి, నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి మీరే స్తుతి మహిమ ఘనత పొందమని వేడుకొనుచున్నాను. మందిరమంతయు ప్రభువా పరిశుద్ధాత్మతో నింపండి. మీ ఉనికిని, మీ స్పర్శను మేము పొందగలుగుటకు సహాయం చేయండి. మీరు మా మధ్యన సంచరించమని వేడుకొనుచున్నాము. దేవా, కృప చూపించండి. మీ యొక్క వలయంలో మమ్మల్ని ఉంచుకొని అంధకార శక్తులను కనిపించి కనపరాని దురాత్మ శక్తులను యేసు ప్రభునామమున గద్దిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 చదవండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఎదగడము అంటే ఏంటి? ఇప్పుడు ఆ బిడ్డ ఉన్నాడు, ఇప్పుడు ఎన్నో నెల? 12వ నెల. పుట్టినప్పుడు 1 నెల, తర్వాత 2 నెలలు, 3 నెలలు, తర్వాత బోర్ల పడ్డాడు, తర్వాత నడిచాడు, ప్రాకాడు, ఇప్పుడు నడుస్తున్నాడు. ఎదుగుదల మనం చూస్తూ ఉన్నాం. అంటే మన జీవితంలో కూడా దేవుడు మన తల్లిదండ్రులకు ఒక బహుమానంగా మనకిచ్చాడు ఇక్కడ భూమి మీద. ఆ బహుమానము దేవుని సన్నిధానములో ఎదగగలగాలి అని ఆయన ఇష్టం. అట్లా లేదంటే ఆ బాబు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు దోగడం లేదు, నడవడం లేదు, ఎంతున్నాడో అంతే ఉన్నాడు. 6 నెలల కిందట, సంవత్సరం కిందట అంటే తల్లిదండ్రులకు ఏ విధమైన బాధ ఉంటుంది? ఇది ఏంటన్నా అన్ని బాగున్నాయి కానీ బిడ్డ ఎదగడం లేదు అంటే గ్రోత్ లేదు.
నడవడిక లేదు, ఎదుగుదల లేదు. ఎక్కడున్నామంటే ఇంకా మొదటి స్టెప్లోనే ఉన్నాం. అనేకమైన ఆ యొక్క మెట్లు మన ముందు ఉన్నాయి, కానీ మనం అందులో ఎక్కడం లేదు. ఎక్కడున్నామంటే ఇంకా కిందలోనే ఉన్నాం. కాబట్టి మనము ఎదుగుదల లేని స్థితిలో ఉన్నట్లయితే ఈ సాయంకాల సమయమున ఏమంటున్నాడు దేవుడు, మీకు ఏమవసరమండి? ఎదుగుదము అంటే సంఘముగా ఎదగాలి, సంఘముగా ప్రత్యేకించబడాలి, సంఘము లోకస్తులకు సపరేట్ గా ఉండాలి. లోకంలో చూడండి, అనేక మంది మనం బయట వెళ్ళి చూసినట్లయితే వారు ఏదో బాతకాని కొడుతున్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు, తాగేవాడు తాగుతున్నాడు, ఆడేవాడు ఆడుతున్నాడు, టీవీల ముందున్నారు. వారి ఇష్టానుసారమైన వారి జీవితాన్ని గడుపుతున్నారు. కానీ వారికి ఏ విధమైన దేవుని భయము, వారి యొక్క జీవితాన్ని గురించి ఒక అవగాహన, వారి యొక్క జీవితాన్ని గురించి ఒక భయము, ఏ విధమైన దేవుని భయం వారికి లేదు. ఎందుకు అంటే దేవుని యొక్క చిత్తానుసారంగా వారు దేవుని యందు లేరు కాబట్టి. అయితే పిలువబడిన వారు అనేక మంది, అందులో ఏర్పరచుకున్న వారు కొద్ది మంది మాత్రమే. ఆ కొద్ది మందిలో మనం ఉన్నాం కాబట్టి మందిరానికి వచ్చాం. అయినంత మాత్రాన సరిపోయిందా? మన మందిరంలో మన యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంది చూడండి. దయచేసి కొలస్సీయులకు రాసిన పత్రిక 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చాలయ్యా, చూసారా? ఇప్పుడు మరి ఒకసారి మొదటి వచ్చిన చదవయ్యా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే మనము ఒకప్పుడు ఎక్కడుంటున్నాం? లోకంలో ఉన్నాం. లోక సంబంధమైన వ్యవహారము, లోక సంబంధమైన ఆటపాటలు, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన తలంపులు, ఎంతసేపు మనము లోకానికి అత్తుకొని ఉన్నాం. కానీ అయితే ఇప్పుడు ఆయన మన కొరకు ఏ విధంగా శిలోమాని మీద చనిపోయాడో ఆ విధముగా మీరు ఆయనతో పాటు చనిపోయి ఆత్మలో, అనగా నూతన ఆత్మలో ఎప్పుడైతే లేపబడ్డామో, అనగా భూలోక సంబంధానికి మనకి ఇంకా సంబంధం లేదు. భూమికి మనకు వ్యత్యాసం అయిపోయింది. భూమి ఒక్కసారి చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. వారు చేస్తున్న ఆ యొక్క పనులు, ఆ యొక్క క్రియలు, వారు చేస్తున్న ఆ యొక్క దైవికమైన ఆ యొక్క పూజలు, పునస్కారాలు ఏవైనా కావచ్చు, అవన్నీ గ్రహించలేని స్థితిలో, అనగా ఆత్మమైన సంబంధమైన వాటికి ఏ విధమైన కనెక్షన్ ఉండదు కదా. ఏ విధంగా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక చోట ఏదో ఒక పండుగ జరుగుతా ఉంది. ఆ పండుగ జరుగుతుంది, సపోజ్ చెప్పండి ఈస్టరే అనుకోండి. ఈస్టర్ పండుగ జరుగుతుంది. అందరూ తెల్లవారుజామున లేసేసి బాగా చక్కగా స్నానం చేసిన తర్వాత మందిరానికి వెళ్ళారు. నెల రోజులు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. మంచిదే, దైవికంగా ఉండాలి, ఉపవాసం ఉన్నారు. పండుగ వచ్చేసింది, చర్చికి వెళ్ళారు, వాక్యం అయిపోయింది, ఇంటికి వచ్చారు, తాగి తందనాలు ఆడారు. ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. వారు ఎందుకు చేస్తున్నారో వారికి తెలియదు. నెల రోజులు ఉపవాసం ఉన్నారు, దేవుని భయభక్తులతో మెరిగారు. వాళ్ళు ఏ విధమైన టీవీలు చూడరు, వాళ్ళు ఏదైనా మాంసం తెచ్చుకొని తినడం లేదు, సినిమాలు చూడడం లేదు, అసభ్యమైనటి ఏమీ లేదు. అయితే పండుగ అయిపోయింది, మరుసటి రోజు తాగారు. అంటే ఇతరులను వద్దు, మనం చూడొద్దు, మన వాళ్ళనే చూడండి. ఒక ఆయనంట, ఇదివరకు ఒకసారి చెప్పాను అనుకుంటా, ఫెర్నాండస్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంట, చాలా ఉదయం లేస్తనే ఆ యొక్క బ్రాందీతోనో సారాయితోనో నోరు గడుపుకుంటాడంట. లేస్తానే ముందు కుక్కలిచ్చి ఇట్లా అనుకుని ముందు తాగేసి తర్వాత స్టార్ట్ చేస్తాడు. తన రోజు త్రాగుడుతో మొదలయ్యి త్రాగుడుతో ముగుస్తుంది. అప్పుడు ఈస్టర్ వచ్చిందంట. ఆ ఫెర్నాండస్ ఏం చేసినాడంటే సారాయి బట్టలు పక్కన పడేసి నెల రోజులు ఆయన ముట్టలేదంట.
నెల రోజులు ఆయన తాగలే. సిగరెట్ మానేసినాడు. భక్తిగా దేవునికి మాలేస్తాడు, పూజలు చేస్తాడు, ఊదుకడ్డీలు ముట్టిస్తాడు, అన్ని చేస్తా ఉన్నాడు. చాలా నిష్ఠాగరిష్టగా భక్తిగా ఉన్నాడు. అయితే పాస్టర్ గారు ఉన్నంట పక్కన చర్చిలో. ఆయన చాలా బాధపడతాడంట. నెల రోజులు ఉపవాసం ఉండాలంటే 9 అయ్యేటప్పటికి ఆకలి అవుతుందంట పాపం. ఏదో కష్టంగా టీ తాగేసి మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, ఈ విధంగా శ్రమ పడేవాడంట నెల రోజులు. మొత్తానికి ఏం జరిగింది అంటే, ఈయన ఎందుకు కష్టపడుతున్నాడు, ఈయన ఎందుకు సుఖంగా ఉన్నాడు, ఫెర్నాండెస్ ఇన్ని రోజులు తాగుతున్నాడు, ఈ 40 రోజులు ఎందుకు, నెల రోజులు ఎందుకు సంతోషంగా ఉన్నాడంటే, ఈయనలో ఉండే దయ్యం పోయి ఆయనను పట్టుకునేది పాస్టర్ గారిని. ఎందుకు, ఈ నెల రోజులే కదా వీడు, పోతే పోయిందిలే, ఒక నెల రోజులు వీడిని వదిలిపేద్దాం, వదిలేసిన తర్వాత మళ్ళీ నావాడే కదా వీడెక్కడికి వెళ్తాడు. అయితే పాస్టర్ కి పట్టితే పాస్టర్ బాధపడేవాడంటే ఉపవాసం ఉండడానికి అన్నిటికీ సమస్యలే పాపం. ఈ నెల రోజుల తర్వాత మళ్ళీ వీడు తాగడం, తందలాడమే. ఆ విధమైన ఆచారం ఉంటే, ఆ విధమైన నడవడిక ఉంటే ఏంటి ప్రయోజనం? దేవునిలో ఎదుగుదల మనకు కావాలి. చదువయ్యా తులసి 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అనగా మన తలంపులు పరలోక సంబంధమైనవి, మన ప్రార్థన పరలోక సంబంధమైన ప్రార్థనగా ఉండాలి. చాలా మంది ప్రార్థన చేస్తా ఉంటే ఎంతసేపు, ప్రభువా నాకు అక్కమ్మ కావాలి, ప్రభువా మాకు ఇటీవంతా మాట్లాడు, ప్రభువా ఇండియాలో ఇల్లు కట్టుకోవాలి, ప్రభువా ఫలానా పని చేయాలి, ప్రభువా భూములు కొనాలి. ఇదే ప్రార్థన ఉంటదే కానీ, ప్రభువా మీ కొరకు 2 ఆత్మలు సంపాదించినట్టు నాకు ఆత్మలు చూపించు, ప్రభువా నేనేం చేయాలి నాకు చూపించు, మీ సంఘంలో ప్రభువా నా యొక్క బాధ్యత ఏమిటి, ప్రభువా నా పట్ల మీ యొక్క చిత్తం ఏమిటి, ప్రభువా నేను ఏం చేయాలి. ఎప్పుడేం చేశామా? ఎప్పుడైనా ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేశామా? ఫలానా సంఘం ప్రభువా, ఫలానా వ్యక్తి తాగి చెడిపోతున్నాడు, అతన్ని ప్రభువా పట్టుకో, అతన్ని నడిపించు. పక్కన ఇంటి పక్కన వాళ్ళని గుడికి కూడా పిలిచాము, మన స్నేహితులు అసలు మందిరానికి ఆహ్వానించాము. ఏదని ఎత్తుకమన్నాడు దేవుడు? ఇప్పుడు పైనున్న వాటిని ఆత్మ కొరకు. అనగా చూడండి, ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోకంలో ఏం జరుగుతుందట? గాన ప్రతిగానాలు. అనగా అక్కడ దేవదూతలు సంతోష గాన ప్రతిగానాలు చేస్తారట. ఒక ఆత్మ రక్షించబడితే భూమి మీద, ఒక వ్యక్తి రక్షించబడితే ఏం జరగదు, ఒక వ్యక్తి స్వస్థత పడితే ఏం జరగదు, ఒక వ్యక్తి ఏమో ఒక లాటరీ తగిలిందంటే పరలోకం ఏమైనా జరుగుతుందా? కానీ ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తారంట. మరి పరలోక సంబంధమైనవి మీరు వెతకమన్నప్పుడు పరలోక సంబంధమైన వాటిని మనం వెతుకుతూ ఉన్నామా? మన ప్రార్థన ఆ విధంగా ఉందా? మన తలంపులు ఆ విధంగా ఉన్నాయా? సంఘముల నిమిత్తము, సంఘ సేవకుల నిమిత్తము, సంఘముల పరిచారకుల నిమిత్తము అనేక మంది ఇక్కడ అనవసరంగా తిరుగుతున్నారు. దేవుడు దైవం లేకుండా. వారి కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశామా? కాబట్టి మన యొక్క ప్రార్థన ఏ విధంగా ఉండాలి? ఎదుగుదలైన ప్రార్థనగా ఉండాలి. చూడండి దయచేసి కొలసి 1:15. కొలసి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు ఆయన? ఆది సంభూతుడై ఉన్నాడు ఆయన. అనగా సమస్తము ఆయనే, సమస్తము ఆయనే. మనం ఇంకా ఎక్కడున్నాం ఇప్పుడు? ఎప్పుడైతే మనము యేసు ప్రభుతో పాటు మరణించి మనం లేచామో మనం ఎక్కడుంటున్నాం? ఆయన యందు మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు ఏమన్నాడు? నా యందు మీరు ఉండి నన్ను మీరు ఏమి అడిగినను మీకు, యోహాను సువార్తలో ఏముంది? అనుగ్రహించబడును. కాబట్టి అంత శక్తివంతమైన మాటను మనము వదిలేసి మనము ఆ పరలోక సంబంధమైన వాటిని వెతకడమలే, పరలోక సంబంధమైన వాటిని గురించి మనము ఆలోచించడమలే. కాబట్టి చూడండి, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. తను ఏం చేశాడు? ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో సమస్తాన్ని ఏదానికి ఎంచుకున్నాడు? పెంటగా ఎంచుకున్నాడు. తన పని అంతయు పరలోక సంబంధించింది, తన మాటలు పరలోక సంబంధమైనవి. ప్రతి విషయము భూ సంబంధమైన వాటిని అతను ఏం చేశాడు? అపోస్తలుడైన పౌలుకు 3 కేటగిరీలు, 3 యొక్క ఏమంటారో మరి నాకు కరెక్ట్ గా తెలియదు, 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏంటంటే నంబర్ 1, అతను ఒక రోమన్ సామ్రాజ్య నేషనాలిటీ కలిగిన వాడు.
ఏమంటారు దాన్ని తెలుగులో? పౌరసత్వం. అంటే రోమన్ పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తి. ఇంకా అట్లాంటి పౌరసత్వం కలిగినోడు ఉంటే ఆ రోజుల్లో ఇంకా దానికి ఎదిరించేవాడు ఒకడు లేడు. నంబర్ 2, అతను సైన్యాధిపతి. ఒక సైన్యానికి ఒక గ్రూప్ కు అతని హెడ్, సైన్యాధిపతి. అతని అండర్ కంట్రోల్లో ఒక సైన్యము, ఒక గ్రూప్ ఉంది. నంబర్ 3, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు. చూసారా, ఉంది కదా, బైబిల్లో ఉంది కదా, ధర్మశాస్త్రాన్ని గమలీయేలు అనే బోధకుని దగ్గర కంప్లీట్ గా ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు. ఈ 3 కేటగిరీలు దేవుని సేవకి ఏమైనా పనికొచ్చాయా? ఏ విషయంలో దేవుని సేవ చేశాడు? ఏమేం చేశాడు? ఏమైనా చేశాడా? గుడ్డివాడైపోయాడు. ఏం పనికిరాలే అవన్నీ. అతని చదువు పనికిరాలే, అతని కమాండర్ గా పనికిరాలే, అతని రోమన్ సామ్రాజ్యం యొక్క దత్తత పనికిరాలే, నేషనాలిటీ పనికిరాలే. ఏమైపోయాడు? గుడ్డివాడైపోయాడు. అంటే మన జీవితంలో కూడా భూ సంబంధమైన వాటన్నిటినీ నీవు గుడ్డివాడిగా తీసివేయి. ఇంకా ఏమీ భూ సంబంధమైన వాటి ఉండకూడదు. అప్పుడు పరలోక సంబంధమైన నీ మనోనేత్రం తెరుచుకోవాలి. అర్థమైంది కదా? పరలోక సంబంధమైన నీ మనోనేత్రం ఎప్పుడు తెరుచుకుంటుందో అప్పుడు నీవు ఆయన మహత్ కార్యాలు చూడగలవు. అప్పుడు నీవు దైవికమైన తలంపులు నీకు వస్తాయి. అప్పుడు దైవికమైన ఆలోచనలతో దేవుని కార్యాన్ని చేయడానికి ముందడుగు వేస్తావు. అంతకుముందు అవన్నీ మూసుకొని ఉన్నాయి కాబట్టి ఏ విధమైన పరలోక సంబంధమైన తలంపులు లేదు. తర్వాత అతను ఎంతో మందిని కొడుతూ తిడుతూ అతను ఎంతో మందిని చిత్రహింస చేస్తూ వచ్చాడు. ఎందుకు అంటే ఆత్మ సంబంధమైన గుడ్డివాడుగా అతను ఉన్నాడు. తర్వాత చూడండి, తర్వాత కొలసి 1:15, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆయన ద్వారా అంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాం? యేసు ప్రభులో మనం ఉంటున్నాం. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి ఆయనలో ఏకత్వము కలిగి మనం ఉంటున్నాం. కాబట్టి మన తలంపులు, మన ఊహాలు, మన ప్రార్థన, మన ఆరాధన సమస్తము పరలోక సంబంధముగా ఉండాలి. భూ సంబంధమైన వాటికి మనకి ఏ విధమైన సంబంధం ఉండకుండా ఆయన యందు ఉండగాలి. యోహాను సువార్త 14:20 చూడండి దయచేసి. యోహాను సువార్త 14:20. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందు ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వారికి నన్ను ప్రత్యక్షపరచుకుంటునని చెప్పాను. చూడండి ఇక్కడ దీని యొక్క సారాంశం, లోతైన మర్మం చూడండి. నేను నా తండ్రి యందును మీరు నా యందును అంటే తండ్రి కుమారుడు ఏకత్వం కలిగి ఏ విధంగా ఉన్నారో మనమును యేసు ప్రభును ఆ విధంగా ఉండాలి. ఉంది కదా అండి ఇక్కడ చూడ. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నానని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఎప్పుడు ఎరుగుతారు? పరలోక సంబంధమైన యొక్క తలంపుల ద్వారా, పరలోక సంబంధమైన నడవడిక ద్వారా, పరలోక సంబంధమైన జీవితము నీలోకి వచ్చినప్పుడు అప్పుడు నీవు ఇవన్నీ ఎరుగుదు. ఏంటి? దేవుని యందు యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడో మనం ఆయన యందును ఆయన మన యందును అనగా త్రిత్వం ఏకత్వం లేక వచ్చేసింది. ఇప్పుడు అప్పుడు నిన్ను చూసిన వ్యక్తి యేసు ప్రభును చూడగలగాలి. నీతో మాట్లాడిన వ్యక్తి యేసు ప్రభు మాట్లాడినట్టుగా ఉండాలి. అంటే మనం ఎవరిని కనపరచాలి? అప్పుడు యేసు ప్రభును కనపరచాలి. ఎందుకు అంటే మనలో ఎవరున్నారు? చూడండి ఇక్కడ ఉంది, చూడండి. మీ యందు నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఎప్పుడైతే ఆయన యందు మనము ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నామో అప్పుడు ఆ స్థితిలోనికి మనము రాగలము. చూడండి అట్లే దయచేసి యోహాను సువార్త 16:23. చదవమ్మా.
ఆ దినమున మీరు దేనిని గూర్చియు నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలయ్యా. ఆ దినమున మీరు తండ్రిని ఏమి అడిగినను అంటే ఇవి భూ సంబంధమైన వాటివి కాదు, ఇవి భూ సంబంధమైన వాటివి కాదు, ఇవి కేవలము పరలోక సంబంధమైన వాటిని మీరు ఏమి అడిగినను మీకు అనుగ్రహించబడును. ఎందుకు అనుగ్రహించబడును? చదివయ్యా. ఆ దినమున మీరు దేని గురించి అడిగిన మీరు నా పేరిట ఏమి అడిగినని మీకు అనుగ్రహించడం మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందువల్ల అంటే ఇదివరకు మీరేమియో నా పేరిట అడగలేదు. ఒక్క నిమిషం అయ్యా. ఎందువల్ల అంటే ఇప్పుడు ఇవ్వబడుతుందంటే యోహాను సువార్త 14:20 చదివినట్టుగా నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నానని ఆ దినమున మీరు ఎరుగుదురు. కాబట్టి మీకు సమస్తమును ఏమైనా అడగండి అంటే ప్రభువా ఈ దయ్యాన్ని నేను యేసు ప్రభు నామమున వెళ్ళగొడుచున్నాను అంటే ఆ దినమున అది నెరవేరుతుంది. పేతురు యోహాను ఆ యొక్క మందిరం దగ్గర నిలబడి ఏమన్నారు వాళ్ళు? పుట్టుకతో నుంచి కుంటివాడైన వాడిని, ఊచకాలు కలిగిన వాడిని యేసు ప్రభు నామమున లేచి నడు అన్నారు. ఏం చేశారు? లేచి నడిచాడా లేదా? అంతకు ముందేమో ఇదే పేతురు యోహాను వాళ్ళు ఒక పిల్ల దయ్యాన్ని వెళ్ళగొట్టుకోలేకపోయినారు. ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినారా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే వారు మనోనేత్రాలు తెరచగలిగి వారు యేసు ప్రభులోకి వెళ్లారో, అంతకుముందు యేసు ప్రభుతో పాటు ఉన్నారు కానీ వారు కార్యం చేయలేకపోయినారు. యేసు ప్రభుని ఎప్పుడైతే స్వీకరించారో, పరిశుద్ధాత్మ శక్తి వారు ఆవరించిందో అప్పుడు యేసు ప్రభుని వారు చూడగలిగారు. ఆరోహణమై అప్పుడు గ్రహించగలిగారు. వెంటనే లేచి నడువు అంటనే వాడు లేచి నడవగలిగాడు. కాబట్టి దేవుడు మనలో ఆ ఎదుగుదలలోకి రావాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు నీ యొక్క చదువు వచ్చిందా లేదా అని కూడా తెలియదు నీకు. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది చదివారు? ఎవరైనా చదువుకున్నారా? లేదు. లూకా మాత్రము వైద్యుడు అని ఉంది, ఇంకా మిగతా వాళ్ళందరికీ చదువు లేదు. కానీ రోమా సామ్రాజ్యంలో వాళ్ళు ఏమన్నారు? భూమిని తల్లకిందులు చేయువారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఏం చేసేవాళ్ళంట వాళ్ళు? భూమిని తల్లకిందు చేయవారు. చూశారా ఎదుగుదల ఎంతవరకు వచ్చింది? భూమిని తల్లకిందులు చేయ వరకు వచ్చింది వాళ్ళ ఎదుగుదల. మరి మన ఎదుగుదల ఎంతవరకు ఉంది? ఎన్ని సంవత్సరాల నుండి మనం మందిరానికి వస్తూ ఉన్నాం? ఎన్ని సంవత్సరాల నుంచి మనం రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నాం? ఎన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థిస్తూ ఉన్నాం? కానీ ఒక్కొక్క మెట్టు ఎదగడంలే. ఎక్కడున్నామో అదే స్థితిలో ఉన్నట్లయితే భూమిని తల్లకిందులు చేయవారిలో మనం ఉండలేము. దేవుని కొరకు ఈ యొక్క లోకాన్ని సంపాదించే వారిలో మనం ఉండలేము. మనం కూడా లోకంతో పాటు నశించు వారంగా ఉంటాం. చూడండి దయచేసి ఎఫెసీ 2:7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చూశారా? ఎప్పుడైతే మనం ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నామో ఈ లోకం విషయమై మనం మరణించిన వారమై యేసు ప్రభు రక్తము ద్వారా మనము భూ సంబంధమైన వాటిని మరణించి పరలోక సంబంధమైన నూతన జీవంలోకి మనం ఎదుగుదల వచ్చాము. ఆయన నూతన సంబంధమైన మనము నూతన జన్మం తీసుకున్నాము. అప్పుడే ఎక్కడుండాలంటయ్యా? చదువు ఒకసారి. 2:7. క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపి కూర్చుండబెట్టాను. చూసారా ఎంత గొప్ప భాగ్యం! పరలోకంలో ఆయనతో పాటు మనం కూర్చోవాలి అంటే ఇది ఒక గొప్ప భాగ్యం. మరి మనం ఏది ఆశపడుతున్నాం? ఒక సర్కస్ చూశారు కదా మీరు? సర్కస్ లో గ్యాలరీ ఉంటది. గ్యాలరీ అంటే కూర్చుండే గ్యాలరీ అంటారండి. మన ఫుట్బాల్ క్రికెట్ ఆడే దాంట్లో దాని ఏమంటారో మరి గ్యాలరీలో ఉంటుంది. దాంట్లో ఫస్ట్ దగ్గరగా ఉండే టికెట్ ఏమో 1000 రూపాయలు ఉంటుంది. కొంచెం గ్యాలరీలో ఫస్ట్ లో కూర్చుండే వాళ్ళకేమో 500 ఉంటుంది. పైన కూర్చున్నాడు 100 రూపాయలు ఉంటుంది. అర్థమైందా? 100 రూపాయల టికెట్ తీసుకున్నాడు కూడా గ్యాలరీలో ఉన్నాడు. 1000 రూపాయల టికెట్ తీసుకున్నా ఆ గ్యాలరీలో ఉన్నాడు. అయితే 1000 రూపాయల టికెట్ తీసుకున్నవాడు దగ్గరగా ఉంటాడు.
రూపాయల టికెట్ తీసుకున్నాడు ఎక్కడ ఉంటాడు? అగ్నిలో నుండి లాగబడిన వాడిగా ఊరికే పేరుకు మాత్రమే ఏదో అక్కడ వస్తూ ఉంటాడు. యేసుప్రభు అక్కడి నుంచి చూడాలంటే బైనాక్యులర్ తెచ్చుకోవాలి ఇండియా నుంచి. ఏం ప్రయోజనం? ఏంటి ప్రయోజనం? మహిమ కిరీటం ఉందా నీకు? సింహాసనం నువ్వు ధరించావా? ఆయన ఇచ్చినటువంటి ముద్ర నీ దగ్గర ఉందా? ఆయన ఇచ్చినటువంటి సమాధాన జోలును ధరించావా? నీతి వస్త్రం నువ్వు కలిగి ఉంటున్నావా? పేరుకు మాత్రమే ఆ యొక్క నరకం నుండి తప్పించుకోవడం కేవలం అక్కడ ఉన్నవాడవైతే ఏంటి ప్రయోజనంలే? కేవలం రక్షింపబడతావంతే, ప్రయోజనము ఉండదు. అయితే ఆయనతో పాటు, దేవునితో పాటు నువ్వు ఉండాలి అంటే భక్త సింగ్ గారు చూశారా ఎంత శ్రమ పడ్డాడు ఆయన? కుటుంబాన్ని వదులుకున్నాడు, తర్వాత భార్యను కొడుకును వదులుకున్నాడు, తల్లిదండ్రులను వదులుకున్నాడు, ఆ కులం అంతా వదులుకున్నాడు, అతని ఆస్తి అంతా వదులుకున్నాడు. ఏమీ లేనివాడుగా బైబిల్ చేత పట్టుకుని వీధులంబడి ప్రసంగాలు, వీధులంబడి తిరిగి అన్నం సరిగా, అన్నం టయానికి అన్నంలే, సరైన నీళ్లులే, నిద్రలే. దేవుడు చెప్తారు రాత్రి 12 గంటలకు, భక్త సింగ్ నువ్వు లేచి పో వాక్యం చెప్పు. రాత్రి 12 గంటలకు ఎవరికి చెప్తున్నాడో అతనికి తెలియదు. దేవుడు చెప్పమన్నాడు, చెప్పాడు. ఎంత ఎదుగుదలలో ఉన్నాడు ఆయన, హై స్టెప్ వరకు ఎదిగాడు. మరి మనం ఎక్కడ ఉంటున్నాము? మనం ఆ విధంగా చేస్తున్నామా? దేవుని మాట విని ఉంటున్నామా? అసలు దేవుని మాట ఎప్పుడు మాట్లాడతాడు కూడా తెలుసా మనకు? ఎప్పుడు మాట్లాడతారు చెప్పండి? ఒక చిన్న ఉదాహరణ చెప్పండి చూద్దాం. ఎప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు చెప్పండి. బైబిల్ స్టడీ కదా ఈరోజు కదా, ప్రార్థన గురించి, నో ప్రాబ్లం. ఎప్పుడు మాట్లాడతాడు మనతో దేవుడు కదా? వాక్యం రోజు చదువుతాడు, అప్పుడు మాట్లాడడం లేదే. ఎప్పుడు మాట్లాడతాడంటే పగులంతా బాగా కష్టం చేసి పని చేసి అలసిపోయి ఇంటికి వచ్చి పడుకుంటాం. పడుకున్న తర్వాత మంచి నిద్రలోకి వెళ్ళిపోతాం 3 గంటలకు, రాత్రి 4 గంటలకు, లేకపోతే 2 గంటలకు. అప్పుడు ఎందుకో మెలకువ వస్తుంది. అప్పుడు దేవుడు చెప్తాడు, లేచి నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా తెల్లారదంతా 5 గంటలకు లేచి చేసుకుంటాలే ప్రభువా, ఇప్పుడు నేనంతా అలసిపోయాను, నేను ఇప్పుడు పడుకుంటా ప్రభువా. ముసుగుదని పడేసుకుంటాం, నిద్రేమో రాదు, పడుకుంటాం. అయితే లేకం దేవుడు చెప్తాను, నువ్వు లేచి ప్రార్థన చేయి ఇప్పుడు నా కొరకు. చేస్తావా? అప్పుడు మాట్లాడతాను దేవుడు. నీ ఇంట్లో అన్నానికే లేదు, ఉండేది కొంచెం రైస్ ఉన్నాయి. అప్పుడు ఎవరో వస్తారు దైవ సేవకుడు, బా ఇతనికి ఏం లేదబ్బా అన్న, ప్రైజ్ దలాడన్నా అని చెప్పి పంపించాడు. దేవుడు చెప్తాడు, ఆ ఉన్న రైస్ అతనికి ఇచ్చి పంపు అని. ఇస్తామా? అట్లా మాట్లాడతాడు దేవుడు. ఆ మాటను నువ్వు అంగీకరించినట్లయితే తప్పకుండా అత్యున్నతమైన స్థితిలోకి నీవు ఎదగగలవు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. గల్ఫ్ వార్ అయిపోయింది కోయిట్లో గల్ఫ్ వార్ అయిపోయింది. ఎప్పుడు? ఎన్నో సంవత్సరం? 90లో అయిపోయిన తర్వాత నాకు పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది, బాగా అయిపోయాను. అప్పుడు మేము తెలుగు సంఘానికి వెళ్లే వాళ్ళం, నేను నా భార్య. డేవిడ్ ప్రభాకర్ తెలుసా మీకు? ఎప్పటికైనా పాస్టర్ డేవిడ్ ప్రభాకర్, ఆయనతో పాటు కలిసి ఉండేవాళ్ళం. ఆయన చనిపోయాడు ఈ మధ్యనే. ఒక్కసారి ఏమైపోయిందంటే, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, ఆయన కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. కానీ దగ్గర మాకు 6 నెలల వరకు జీతం లేదు. ఎన్ని నెలండి? ఎందుకు లేదు అంటే గవర్నమెంట్ ఇంకా ఫామ్ కాలే, ఇక్కడ ఫైల్ పుటప్ చేయలే, మా ఇన్ని రిజిస్టర్ చేయలే. ఇంకా ఉద్యోగాలు చేస్తున్నాం, వస్తున్నాం, డైలీ వేజెస్ కింద రాసుకుంటా ఉన్నారు, జీతం మాత్రం లేదు. అప్పుడు నేను చెస్ట్ హాస్పిటల్లో మెడికల్ స్టోర్లో పనిచేసేవాడిని. 1 దినాలు పెట్టుకున్నా. ప్రతిరోజు అక్కడ 4th రింగ్ రోడ్ దగ్గర నిలబడితే ఆ కోట్ వేసుకొని, ఇంకా యుద్ధం అయిపోయిన కొత్త రోజులు కదా, అంతా ఉత్సాహంగా ఉన్నారు, యుద్ధం అయిపోయింది, విడుదల కలిగిందని. ఎవరొకరు వస్తారు, కొయిటివాడు, బద్దు కొయిటిను, లేకపోతే ఎవరొకరు వచ్చి సలామాలేకం వేనే బీరో అని ముస్కేశ్వరి ముసుకెళ్ళి తాళనే వచ్చే వదిలేస్తారు. ఎందుకు? కష్టంలో నుండి బయటపడినారు కాబట్టి. ఫ్రీ అయిపోయింది కొయిటు. అట్లా 1 దినారు పెట్టుకొని దగ్గర వారం రోజులు జరిగింది. ఎవడో ఒక పైసా తీసుకోడు, ఫ్రీగానే వదిలేస్తున్నాడు. దినారే మాటలే పెట్టుకున్నా. వారం రోజులు అంటే శనివారం రోజులు అయిపోయింది. ఆదివారం రోజు చర్చికి వెళ్ళాలి నేను నా భార్య. అర్థమైందా? డేవిడ్ ప్రభాకర్తో పాటు ఆయన కారు ఉంది కాబట్టి మేము వెళ్ళిపోయి అతనితో పాటు వచ్చేవాళ్ళం. ఆ రోజు ఏం చేశాడు నాతో, బ్రదర్ డేవిడ్ ఈరోజు నాకు మీటింగ్ ఉంది అక్కడ, కాబట్టి వెళ్ళిపోదాం అందరం కలిసి, వచ్చేటప్పుడు మాత్రం నువ్వు ట్యాక్సీలో రమ్మన్నాడు. ప్రభా 1 దినారే ఉంది నా దగ్గర. సరే దేవునికి స్తోత్రం, ఎట్లయితే అట్లయితే అది పదా అని నా భార్య నేను మాట్లాడుకొని మామూలుగా ఆ దినారు జోలు పెట్టుకుని వెళ్ళిపోయినాం. రూ. 10 అక్కడ కానికేసినాం. ఇంకెంతుంది?
హాఫ్ దినార్ ఉంది. ఆయన ఇంకా మీటింగ్ ఉంది కదా, ఇంకా తప్పకుండా ఇంకా బస్సులు కూడా లేవు కరెక్ట్గా. ఆటో పిలిచాం, ట్యాక్సీ కూర్చున్నాం. ఎంత బంగ్లాదేశుడు హాఫ్ దినార్ అడిగినాడు. రిగ్గై దగ్గర, రిగ్గైలో ఉన్నప్పుడు మేము వచ్చినాడు. అక్కడికి వెళ్ళి రౌండ్ అబౌట్ నుంచి మళ్ళీ తిరిగి రావాలి లోపలికి రావాలంటే. మేము ఇక్కడ దిగితే రోడ్ క్రాస్ చేస్తే రిగ్గైలోకి వెళ్ళిపోతాం. నేనేం చెప్పా, బాయ్ సాబ్ వద్దులే, ఏదో డబ్బు తీసుకో, ఈ సైడ్ నిలబెట్టు. నువ్వు అంత దూరం పోయి రౌండ్ అబౌట్ లో తిరిగి మళ్ళీ ఎందుకు నీకు రావాలి? మేము భార్య భర్తలు కదా, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. ఏదో ₹10 నూస్తున్నారు వాడి చేతిలో పెట్టేసిన, నడుచుకుంటూ రోజు దాటి అటు బయటకు వచ్చిన. అప్పుడు టైం ఎంత? 6 అయింది. మస్క చీకటి. ఇంక తెల్లవారితే డ్యూటీకి నా దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ ఎవరొకరు తీసుకొచ్చి వదిలితే నో ప్రాబ్లం, లేకపోతే ఉద్యోగం పోతుంది. ఎక్కడి నుంచి నడిచిపోలేను. ఎవరు వదులుతారు నన్ను అక్కడ? ఏమన్నా కానీ ప్రభా మీ చిత్తం. ఇంకేం మాట్లాడుకోలే. అయిపోయింది దినారు. నడుచుకుంటా ఇంటికి వస్తుంటే అట్లా చూస్తే 10 దినార్లు అక్కడ పడింది. 10 దినార్లు ఎంత ఇచ్చిందంత? నేను 1 దినార్. దొరికిందంత రెపరెపలాడుతుంది గాలికి. 10 దినార్లు తీసుకో 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 అని దేవునికి స్తోత్రం. చూశారా, దేవుడి ఉన్నటి విషయం ఎప్పుడు మాట్లాడతాడంటే దినార్ దగ్గర మాట్లాడు. ఇచ్చే ముందు నువ్వు ఖర్చు పెట్టు, దినార్ మరి నేను చూసుకుంటా. ఆ అనుభవంలోకి మనం వచ్చినట్టయితే దేవుళ్ళు స్థిరపడగలం. చూడండి దయచేసి ఫిలిప్పీ 2:20 3:20 ఉంటుంది. ఫిలిప్పు 3:20 మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి, అయ్యా మళ్ళీ కరెక్ట్ చదవయ్యా, లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును 3:20 చదివేది 3:20. సరే, ఎఫెసీ 1:3 చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుడు యందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడు ప్రేమ ఏర్పరచుకొనెను. ఇది ఆయన ఉద్దేశం. ఆయన ఏర్పరచుకున్నాడు ప్రేమతో. ఎప్పుడు? అనాది సంకల్పము చొప్పున. అంటే అనాది సంకల్పం అంటే ఎప్పుడు? భూమి నిర్మించలే, ఇంకా సూర్యుడు పుట్టలే, ఇంకా సూర్యుడు అక్కడ దేవుడు సృష్టించలే. అనాది అంటే ఆది కాలములోనే ఫలానా దేశంలో ఫలాని బిడ్డలు పుడతారు, ఫలాని దేశంలో ఫలానా వ్యక్తి ఉన్నాడు, వారిని పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున లేదంటే ఆయన సమాజం ఆయన యొక్క సమూహంలో ఆయన యొక్క చెంత మనం ఉండాలని ఆయన చిత్తమైంటున్నది. కాబట్టి దేవుని యొక్క అనాది సంకల్పంలో మనం ఉండినప్పుడు పై వాటినే వెతకాల కానీ భూ సంబంధమైన వాటిని మనము తీసివేయాలి. మన నడవడిక, మన యొక్క తలంపులు, మన ఉద్దేశంలో సమస్తము కేవలము పరలోక సంబంధంగా ఉండాలి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపాతి మహిమను బట్టి కీర్తి కలుగునట్లు తన చిత్తానుసారమైన దయా సంకల్పము చొప్పున. కాబట్టి ఇంత ప్లాన్ మనం పట్ల ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి దానిని మనము వదిలిపెట్టకుండా ఒక్కొక్క వారం మన మందిరానికి వచ్చినప్పుడు ఒక్కొక్క వాక్యం ద్వారా మనం స్థిరపడాలి. తర్వాత ఇంకొకటి, ఒక్కొక్క మెట్టు ఎదుగుదల కావాలి మనకు. ఆ విధంగా లేదనుకోండి, ఎదుగుదల లేని జీవితం అయితే దానికి ప్రయోజనం ఉండదు. కాబట్టి అందులో మనము ఏం కావాలి? స్థిరులం కావాలి. ఈ యొక్క ప్రేమలో, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క కృపలో మనం ఏం కావాలంట? స్థిరులమైపోవాలి. చూడండి దయచేసి 1 పేతురు 5:9 చదువయ్యా. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరుడై వారిని ఎదిరించుడి. ఏం కావాలంట? విశ్వాసమందు
స్థిరులు కావాలి. స్థిరులు అంటే ఏంటి? ఫౌండేషన్. ఏ విధమైన తుఫాను వచ్చినా, ఏ విధమైన సమస్యలు వచ్చినా, ఏ విధమైన అడ్డంకులు వచ్చినా వాటన్నిటినీ దేవుని యందు నిలబడి స్థిరత్వం పొందాలి. అందుకోసమే దాని వేర్లు ఎట్లుంటాయి కింద? ఇప్పుడు ఒక కొబ్బరి చెట్టు ఉందనుకోండి, దాని వేర్లు ఎంతవరకు ఉంటాయి కింద? చాలా డీప్ గా ఉంటాయి. అంత డీప్ గా దాని వేర్లు ఉన్నాయి కాబట్టి ఆ స్థిరత్వంలో చెట్టు నిలబడింది. మన యొక్క ఆత్మీయ జీవితం కూడా దేవునిలో ఉండాలి అంటే మన యొక్క విశ్వాసం అన్నటువంటి వేర్లు ఎట్లుండాలి? స్థిరపరచబడినట్టుగా భూలో లోపలికి, అంటే డీప్ గా వెళ్ళిపోవాలని అర్థం. చూడండి కొలసి 2:5. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి. స్థిర విశ్వాసమును చూడగలిగాడు ఎవరు? అపోస్తులైన పౌలు. అనగా ఆ సంఘములో, కొలస్సీయులకు రాసిన సంఘములో స్థిరమైన విశ్వాసము అపోస్తులైన పౌలు చూడగలిగాడు. వారి ప్రార్థన యందు, వారి పట్టుదల, వారి యొక్క వాక్య పరిచర్యలో, వారు చేసే హౌస్ విజిటింగ్ లో కావచ్చు, వారు మాట్లాడే మాటలో కావచ్చు, గృహ దర్శనంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఏం చూడగలిగాడు? స్థిరత్వము చూడగలిగాడు. ఎప్పుడైతే స్థిరత్వము చూడగలిగాడో, స్థిరత్వం కలిగి ఉన్నామో, అప్పుడు వేర్లు ఎప్పుడైతే స్థిరపడతాయో అప్పుడు పైన చిగురు వస్తుంది. వేర్లు స్థిరపడకుంటే చిగురు రాదు, ఫలించదు. చెట్టు ఏమవుతుంది? కుళ్ళిపోతుంది చెట్టు. కాబట్టి ఆ విధమైన జీవితం లేకుండా ఫలించు జీవితం వల్లే ఉండాలి. ఒక మాట ఉంది, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉంటున్నది, ఫలించని ప్రతి చెట్టును నరకబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే నీ వేర్లు స్థిరంగా లేవో, విశ్వాసములో దేవునిలో లేవో, అప్పుడు నువ్వు ఫలించువారుగా ఉండలేవు. తర్వాత చూడండి ఎఫెసీ 3:18. అయ్యా, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున సంపూర్ణ పూర్ణులనుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడవును లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటుకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటుకును తగిన శక్తి గలవారు కావలియును. చూసారా, ఈ విధమైన విశ్వాసి ఒక విశ్వాసములో స్థిరపడినప్పుడు, రక్షణ పొందినప్పుడు, బాప్తిస సాక్ష్యం తీసుకున్నప్పుడు దేవుడు ఆ విశ్వాసిని బట్టి, ఆ వ్యక్తిని బట్టి ఈ విధంగా ఆలోచిస్తాడంట. స్థిరమైన విశ్వాసములో తను ఇక్కడ పూర్ణముగా, అంటే సంపూర్ణులు కావాలి అని అర్థం. ఏ దాంట్లో? ప్రతి విషయంలో కూడా, నువ్వు మాట్లాడే మాటలో కావచ్చు, తలంపులో కావచ్చు, దేవునికి ఇచ్చే విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా నువ్వు పరిపూర్ణులు కావాలి. చూడండి పేతురు 1:13. అయ్యా, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గల వారమై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. యేసు ప్రభు ఆ కానాను వివాహంలో ఎంతవరకు నింపమన్నాడు? బాణాలను అంచుల వరకు నింపన్నాడు. అంచుల వరకు నింపిన తర్వాత ఇంకా పోసేది ఏముండదు. ఇంకా మన విశ్వాసంలో స్థిరత్వము అంచుల వరకు కలిగి ఉండాలి. అనగా ఏంటి? పూర్ణముగా ఉండాలి, పరిపూర్ణం కావాలి. కొరత ఉండకూడదు. ఇంకా మన జీవితంలో కొరత అవిశ్వాసానికి సాదృశ్యంగా ఉంటుంది. కొరత మన యేసు ప్రభునందు లేమికి సాదృశ్యంగా ఉంటుంది. మన జీవితము ఆ విధంగా ఉండకుండా పరిపూర్ణతలోకి నడిపించబడాలి. పరిపూర్ణతలో మనము దేవుడు చూచినప్పుడు కొరత లేని వారముగా, సంపూర్ణముగా కనబడాలి. లేదంటే అక్కడ ఒక ఊచ చేయగలవాడు మన ఇద్దరు ఒకసారి మాట్లాడుకున్నాం కదా. ఊచ చేయగల చెప్పలేరు లేదు మీకు. ఊచ చేయగలవాడు అంటే వాడికి చెయ్యి ఉంది కానీ అది పనికి రాదు. చెయ్యి ఉంది కానీ దానం చేయలేడు. చెయ్యి ఉంది కానీ పని చేయలేడు. అది పనికి ఉపయోగపడనటువంటి చెయ్యి.
చెయ్యమ ఉంది, కానీ ఏంటిది? ఊచ చెయ్యి అన్న పరిపూర్ణతలో లేదది, సంపూర్ణత లేదు, కొరత కలిగిన చెయ్యిగా ఉంది. కాబట్టి ఒక వ్యక్తిని మనం గుర్తు చేసుకుంటే అపొస్తలుల కార్యములో అననీయ సఫీరాలు వాళ్ళు ఏం చేశారు? అందరిలాగానే వాళ్ళు పొలం అమ్ముకున్నారు, అమ్మేసి తీసుకొని వచ్చి ఆ యొక్క పెద్దల దగ్గర పెట్టారు. ఎంత మేరది? అమ్మిన మొత్తంలో నుంచి కొంత దాచుకున్నారు. ఊచ చెయ్యి అంటే ఏదో కొంత అక్కడి నుంచి తీసుకున్నారు. చెయ్యి చాపలేనటువంటి స్థితి, కొరత కలిగిన స్థితి, సంపూర్ణముగా దేవునికి ఇచ్చే స్థితిలో అతనికి పరిపూర్ణత లేదు. అదే విధవరాలు 2 కాసులు వేసేసింది, ఇంకా ఆమె దగ్గర ఏం లేదు. మన జీవితం ఏ విధంగా ఉంది? పరిపూర్ణతలో మనం ఉంటున్నామా? ఒక వ్యక్తి గురించి మనము పరిపూర్ణతగా మనము విశ్వాసముగా అతని గురించి ప్రార్థన చేస్తున్నామా? అతన్ని పరలోక సంబంధమైన వ్యక్తిగా తీర్చాలి అనే ఆశ మనలో ఉందా? ఆ కోరిక మనకుందా? ఎప్పుడైతే దేవుని యొక్క పని పట్ల నువ్వు భారం కలిగి ఉన్నావో, దేవుని పని నిమిత్తమై నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావో, ఆ పరిపూర్ణత దేవుడు ఆకాశం నుండి చూడగలడు. చూడండి దయచేసి కొలస్సీ 1:12. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయడం కొలస్సీ 1:12 మీ నిమిత్తము ప్రార్థన చేయడం ఆనక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలేను. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని. చాలేయ్యా. ఇప్పుడు చూసారా, ఎప్పుడైతే దేవుని యందు మనం ఉంటున్నామో పరిపూర్ణత లేకి అంటే సంపూర్ణత లేకి నడవబడిన వ్యక్తిగా ఉండాలి అంటే జ్ఞానమందు ఆత్మ సంబంధమైన వివేకము గలవారై ఉండాలి. ఆత్మ సంబంధమైన వివేకము అంటే శరీర విషయాలలో ఇంకా అతనికి ఏ విధమైన సంబంధం ఉండదు. సంఘము పట్ల ఆలోచించినప్పుడు ఆత్మ సంబంధమైన తలంపులు, ఒక విశ్వాసి పట్ల ఆలోచించినప్పుడు ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ఇవన్నీ సంఘమునకు స్థిరత్వం కలిగిన వారముగా ఉంటాం. నీ యొక్క పరిపూర్ణమైన జీవితము, నీ వ్యక్తిగత జీవితం పరిపూర్ణమైనప్పుడు ఆ పరిపూర్ణత ఎక్కడికి తీసుకొని వస్తున్నావు? నీవు సంఘంలోకి తీసుకొని వస్తావు. ఒక వ్యక్తిగతంగా నువ్వు పరిపూర్ణమైనప్పుడు ఆ యొక్క పరిపూర్ణత నీ కుటుంబంలో నుంచి రావాలి. పరిపూర్ణ జీవితం ఎప్పుడైతే ఇద్దరికి భార్యాభర్తలు లేకపోతే వారి కుటుంబము పరిపూర్ణతలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిగత జీవితము లేదా ఆ కుటుంబ జీవితము సంఘమునకు వచ్చినప్పుడు సంఘములో పరిపూర్ణత సంఘముగా ఉండగలదు. ఒక చోట మనం చూసినట్లయితే అది సమాజ మందిరంలో ఒకడు ఎవరున్నారు? సమాజ మందిరంలో ఒకడు దయ్యము పట్టినవాడు ఒకడు. ఎవరు? దయ్యము పట్టినవాడు. దయ్యం పట్టిన వానికి వాని యొక్క కొరత ఏంటి? దయ్యం పట్టినవాడు అనగా పరిపూర్ణత జీవితం వానికి లేదు. వాడేంది? దయ్యము పట్టినవాడు అంటే దుష్ట శక్తి కలిగి ఉన్నాడు అని, పాపములో ఉన్నాడు అని. ఇప్పుడు సపోజ్ మనం చెప్పుకుందాం, 10 మంది సంఘంలో ఒక 50 మంది ఉన్నారు అనుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత. ఒకరికి లంచం తీసుకునే బలహీనత, ఒకరికి వడ్డీ వ్యాపారం ఇచ్చే బలహీనత, ఇంకొకరికి అబద్ధాలు చెప్పే బలహీనత, ఇంకొకరికి ఓర్చుకోలేని బలహీనత, ఇంకొకరికి తంటాలు చెప్పే బలహీనత. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఏదో ఒకటి ఉంటుంది. ఒక్కొక్కరికి నిర్లక్ష్య స్వభావం సంఘం అంటే. ఒకరికి చెప్తాను అన్నాను వాక్యం చెప్పుంటే అంగా నాకు టైం ఉంది లేన్న ఇప్పుడు చెప్పను. అయ్యా ప్రార్థన చేయండి అన్నా, నాకు రాదులన్నా మీరు చేయండి. ఏదో ఒక బలహీనత అది ఒక దురాత్మను చూపిస్తుంది. ఒక బలహీనత ఒక దురాత్మ. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దురాత్మ కలిగి ఉన్నప్పుడు సంఘంలో ఎంతమంది దయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారు? అందరు దయ్యాలు పట్టిన వాళ్ళే అంతే కదా. ఒక బలహీనత ఉన్నప్పుడు సంఘములో ఉన్నటన్ని దురాత్మలే. ఎందుకు? పరిపూర్ణత లేని జీవితము, దేవుని చిత్తానుసారమైన నడవడిక లేని జీవితము, దేవుని సంపూర్ణముగా అవగాహన చేసుకోలేని జీవితము. పరిపూర్ణత ఎప్పుడైతే లేమో అప్పుడు ఒకడు కాదు, సంఘం అంతా దయ్యాలు పట్టిన వాళ్ళే. వాటిని తొలగించుకోవాలి. ప్రభువా
నాలో ఏ కొరతలో నేనున్నాను నాకు చూపించు ప్రభువా. ఫలానా విషయంలో నన్ను కడుగు, ఫలానా బలహీనత నుంచి నన్ను వైదొలగించు, ఫలానా బలహీనతలో నేను తొలగలేకపోతున్నాను. ఇది వరకు నేను ఇక్కడ ఉన్నప్పుడు ఒక అతను వచ్చేవాడు ఇక్కడికి. అతను రెడ్డిస్, అతను ఎప్పుడు తాగుతాడు, అక్కడ నిలబడుకుండేవాడు. నేను అటు వెళ్ళేటప్పుడు అంతా చెప్పి అయ్యా నువ్వు తాగుడు మానుకో, నువ్వు గుడికి రాయ్యా నువ్వు బాగుంటుంది ఇడికి తీసుకొచ్చినాను. తీసుకొని వచ్చిన తర్వాత ఒక 4-5 రోజులు వచ్చిన తర్వాత సార్ మానుకున్నాడు పాపం అక్కడ తాగేది. ఒకసారి సడన్ గా అక్కడ చూస్తే ఈ పక్క ఇంత ఎత్తుగా ఉంది, ఈ పక్క ఏంటయ్యా ఇక్కడ వాసింది ఏమైనా దెబ్బ తగిలిందా? లేదయ్యా పాన్ పరాకో ఏదో అది గుట్కానా అది వేసుకుంటారు. అయ్యా నువ్వు సారాయం అనుకున్నావు కదా, మరి ఇది ఎందుకంటే ఏదో ఒకటి ఉండాలి కదా సార్, ఏదో ఒకటి ఉండాలి నీకు. ఏంటి నీ బలహీనత? ఏ బలహీనతలో నువ్వు చిక్కుబడి ఉన్నావు? ఏ బలహీనతలో నువ్వు వదిలించుకోలేకపోతున్నావు? మోకరించు, పరిపూర్ణత జీవితం కొరకు ప్రార్థించు. ప్రభువా ఫలానా విషయంలో నేను ఇంకా బలహీనునిగా ఉన్నాను, ఫలానా బలహీనత నాలో ఉంది, పరిపూర్ణునిగా నేను చేయి ప్రభువా, నీ రక్త ప్రోక్షణ కింద నన్ను తీసుకో అని ఎందుకు మనం ప్రార్థించలేకపోతున్నాం? ఆ బలహీనత నుండి ఎందుకు మనం వైదొలగలేకపోతున్నాం? చూడండి దయచేసి కొలసి 1:12, 2 కొరింథీయులు 13:11, 1 కొరింథీయులు 13:11. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిల్చును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆ ప్రేమలో నువ్వు ఎప్పుడైతే స్థిరపడతావో, యేసు ప్రభు నువ్వేమి ఇవ్వలే, నువ్వు ప్రార్థన చేయలే, నువ్వు పాపములో, అంధకార జీవితంలో, చీకటి జీవితంలో ఉన్నప్పుడు ఆ ప్రేమ ద్వారా యేసు ప్రభు నీ కొరకు శిలోమ మీదకి ఎక్కాడు. ఆయన ఆ ప్రేమ ద్వారా నీ కొరకు బలి అయిపోయాడు. ఆ ప్రేమ ద్వారా 1 తక్కువ 40 కొరడ దెబ్బలు తిన్నాడు. దేహమంతయు చిట్లే వరకు కొట్టారు. ఎందుకు అంటే ఆ ప్రేమ ద్వారా. ఆ ప్రేమ నీ మీద కనపరుస్తున్నప్పుడు నీవు పరిపూర్ణుడుగా కావాలని, ఆ ప్రేమ ద్వారా ఆయన దగ్గరికి రావాలని, ఆ రక్త ప్రోక్షణ ద్వారా నువ్వు దేవుని సన్నిధానానికి చేరుకోవాలని, నువ్వు పరిపూర్ణతలోకి నడపబడాలని దేవుని చిత్తమైంటున్నది. అయితే ఇంకా ఏదో ఒక విషయంలో నువ్వు చిక్కుపడి రానట్లయితే ఎప్పుడు ఇంకా నువ్వు రాగలవు, ఎప్పుడు నీవు ఫుల్ స్టాప్ పెట్టగలవు నీ జీవితానికి. చూడండి ఇంకా ముగించుకుందాం. ఎఫెసీ 4:18, ఎఫెసీ 4:18. వారైతే అంధకారమైన మనస్సు గలవారై అజ్ఞానము చేత వేరుపరచబడిన వారై వారు సిగ్గులేని వారై జరిగించుటకు తమ్మును తామే అప్పగించుకొచ్చున్నారు. యేసును కూర్చుని విని కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోస్తరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావమును వదులుకొని చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. 15 అలలచే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయంలో ఎదుగుదాము. ఏమిట్లో ఎదగాలి? అన్ని విషయములలో. ఇప్పుడు చదివేటి అన్ని మన ముందున్నాయి. ప్రతి విషయములో, అంధకార జీవితంలో, ప్రేమ చూపే విషయంలో, అసూయ విషయములో, దేవునికి ఇచ్చే విషయములో, ప్రార్థించే విషయములో, సంఘ సేవలో, ప్రతి విషయములో నీవు, నీ కుటుంబము, అన్ని విషయములు ఎప్పుడైతే ఎదుగుతూ వస్తావో అప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నిన్ను స్వీకరించగలడు. ఏ చిన్న బలహీనత ద్వారా ఉండినట్లయితే, ఇంకా మనము అదే స్థితిలో ఉన్నట్లయితే ఎంతకాలం మనము ఆ విధంగా ఉండగలం. కాబట్టి ఇప్పుడు మన వయసు
30 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు. ఇంకనైనా ఆ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి స్థిరులమై ఆయన యందు పరిపూర్ణం అవుటకు ఎదగగలగాలి. ఒకవేళ అలాంటి జీవితం లేనట్లయితే మోకరించి ఈ రాత్రే ప్రభువా ఫలానా విషయంలో నేను ఇంకా స్థిరత్వం లేని వాడనుగా ఉంటున్నాను, ఫలానా విషయంలో నేను బలహీనురాలుగా ఉంటున్నాను, నేను ఎదగలేని స్థితిలో ఉంటున్నాను ప్రభువా, దయచేసి నన్ను నడిపించు అని మన యొక్క హస్తము ఆయన చేతికి ఇచ్చినట్లయితే ఆయన మన హస్తం పట్టుకొని నడుపువాడుగా ఉంటాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక.